చైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్పై రియాక్ట్ అయ్యారు లోకేష్. క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత నిర్ణయం అన్నారు మంత్రి లోకేష్. ఆ డిమాండ్తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నారు ఆయన. లోకేష్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలు ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి లోకేష్ తిరుమల ఘటనకు సంబంధించి రియాక్ట్ అయ్యారు. తిరుపతి ఘటనకు సంబంధించి తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించారు. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్పై రియాక్ట్ అయ్యారు లోకేష్. క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఆ డిమాండ్తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నారు ఆయన. ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ నారా లోకేష్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. సార్, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. సార్, రైట్, అది ఆయన చేసిన వ్యాఖ్యలు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలపై తెలుగుదేశం పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఇదే అంశం మీద నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు, నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈరోజు మంత్రి లోకేష్ కూడా రియాక్ట్ అవుతూ అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? బేసిక్గా ఈరోజు మార్నింగ్ వర్ధంతి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోకేష్ హైదరాబాద్ కి రావడం, మంత్రి లోకేష్ హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా ఇటీవల కాలంలో పార్టీ గురించి అక్కడ జరుగుతున్న ఈ 6 నెలల్లో ఏపీలో జరుగుతున్న పలు అంశాల మీద ఆయన స్పందిస్తూనే ఒక విలేకరి అడిగిన ఒక ప్రశ్నకి, అంటే ప్రధానంగా టీటీడీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ టీటీడీలో ఉన్న అధికారులు, టీటీడీలో ఉన్న వ్యవహారం మీద ఆయన క్లియర్ గా ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. ఆ క్వశ్చన్ లో స్ట్రైట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని క్షమాపణ చెప్పమని అంటున్నారు కదా అని అడిగిన ఒక క్వశ్చన్ కి క్లియర్ గా లోకేష్ అయితే ఒక మాట చెప్పారు. అది పూర్తిగా కూడా ఆయన వ్యక్తిగత వ్యవహారం, దీన్ని ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదు అని. అంతే, దాని తర్వాత దాన్ని అంతకంటే పొడిగించే ప్రయత్నం అయితే అక్కడ ఆ విలేకరి చేయలేదు. నారా లోకేష్ కూడా దాని మీద స్పందన లేదు. కాకపోతే ఈ వ్యవహారం మీద కొంత జనసేనలో అలాగే టీడీపీలో కూడా కొంత జరుగుతుంది. అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే అది పార్టీ కింద చూడాలా, లేకపోతే రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో మాట్లాడితే అది రాష్ట్రం ప్రభుత్వం మాట్లాడినట్టుగానే చూడాలి కదా. మరి అటువంటి అంశం మీద ఎందుకు వీళ్ళు స్పందించకుండా అది వ్యక్తిగత విషయం అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో ఇదే వ్యవహారంలో పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత వ్యవహారంలో కూడా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అనితను, హోమ్ మినిస్టర్ ను, డిప్యూటీ సీఎం ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు టీటీడీ అధికారులు కూడా అప్పుడు ఈ జరిసిన వ్యాఖ్యల్లో కొంత రియాక్ట్ అయిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు నారా లోకేష్ వ్యవహారాన్ని మాట్లాడడం అంటే ఇది ఆయన పూర్తిగా వ్యక్తిగత విషయంగా చూడాలి. అంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా చూస్తారా, ప్రభుత్వ పరంగా ఆయన మాట్లాడారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక బహిరంగ సభలో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన క్లియర్ గా టీటీడీ నుంచి క్షమాపణలు కోరుకుంటున్నా, క్షమాపణలు చెబితే అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో నేనే ప్రజలకు క్షమాపణ చెప్పాను, మీరు చెప్పడానికి ఏంటి అనేది మీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో, అంటే ఒక మంత్రిగా లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుంటే అక్కడ పరిస్థితులు వేరుగా ఉండేది. అదే ప్రశ్నని 2 సార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. దానికంటే ముందు రోజే తిరుపతిలో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. తిరుపతిలో కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. సో ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలోనే ఆయన మాట్లాడారు కాబట్టి ఆ వ్యవహారంలో ఇక్కడ లోకేష్ అయితే ఆయన వ్యక్తిగతమైన మాట్లాడడం పట్ల మరి ఎలా చూస్తారు అనే దాని మీద కొంత జనసేనలో కొంత గందరగోళమైన పరిస్థితులు వచ్చాయనేది వినపడుతోంది. బట్ చూడాలి, ఇది
అంతటితో ఆగిపోయిందా, లేకపోతే ఇంకా ఇంటర్నల్ గా ఏదైనా కొంత రగులుతోందా ఈ వ్యవహారాన్ని? ఇంకా ఈ వ్యవహారాన్ని ఎవరు మర్చిపోకుండా ఉన్నారా, లేకపోతే మర్చిపోయారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు మాత్రం కుటుంబ ప్రభుత్వంలో ప్రధానంగా కొందరిని ఇబ్బందులు పెట్టే విధంగానే కనపడుతున్నాయి అనేది టీడీపీ చాలా బాగా. అంటే ఇది కూటమికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూటమిగా ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా దీన్ని భావించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళిపోతున్నాయంటూ చర్చ జరుగుతోందా? ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు మీద ప్రెషర్ ఉంటుందనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా కదా సత్యం. బేసిక్ గా ఒకవేళ పార్టీ అధ్యక్షుడు హోదాగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో లేకపోతే, అంటే ఆయన ప్రభుత్వంలో లేకుండా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగి అది వేరే రకంగా చూడాలి. కానీ ఇక్కడ ఆయన హోమ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యల్ని ప్రభుత్వం మాట్లాడినట్టుగానే చూస్తారు కదా అధికారులు అయినా కూడా. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆ వ్యాఖ్యల పట్ల కొంత ఇబ్బంది అయితే టీడీపీలో ఉన్న వాళ్ళకి, టీడీపీ మంత్రులకి, టీడీపీ ఎమ్మెల్యేలకి కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఈ వ్యవహారం మీద కూడా గత 2-3 సార్లు లోకేష్ దగ్గరికి ఈ వ్యవహారం కూడా వెళ్ళింది. లోకేష్ దగ్గరికి కూడా మన పార్టీలో వద్దనుకున్న వాళ్ళని కూడా జనసేన పార్టీలోకి చేర్చుకుంటుంది, దాని పట్ల మనకి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదా అని. ఎందుకంటే మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్న మంగళగిరి, అంటే నారా లోకేష్ సొంత నియోజకవర్గం ఉన్న మంగళగిరిలో అక్కడున్న కొంతమంది వైసీపీ నేతల్ని, చిరంజీవి లాంటి వ్యక్తుల్ని చేర్చుకొని అక్కడ జనసేన అక్కడ ఆయన పార్టీలో చేర్చుకోవడం, లేకపోతే శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఆహారంలో కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవడం, తర్వాత మాజీ మంత్రిగా ఉన్న బొల్లనేని శ్రీనివాసులని పార్టీలోకి చేర్చుకోవడం, ఇట్లా చాలా అంశాలని కూడా పార్టీ దృష్టిలో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కొంత సంయమనం పాటిస్తోంది. పార్టీకి సంబంధించి ఎక్కడ పొరపచ్చాలో రాకూడదు. పవన్ కళ్యాణ్ మనకి ఆపదలో సహాయం చేశారు, మనం అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా పార్టీ ఎదగాలి అనేది. అట్ ద సేమ్ టైం మనం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూసుకుంటుందో అట్ ద సేమ్ టైం జనసేన కూడా పార్టీ 21 ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి మనం కూడా తమ పార్టీని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కొంత సక్సెస్ఫుల్ గా మంచి పొజిషన్ లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం కూడా ఇంటర్నల్ గా జరుగుతోంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకపోయినప్పటికీ కూడా బట్ ఈ వ్యాఖ్యలు కొంత గందరగోళానికి అయితే గురి చేస్తున్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే పార్టీ సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఇంకా ఇప్పటి వరకు ఇంకా తన బయటికి మాట్లాడటం లేదు. ఇప్పటికే అక్కడ మనం చూసుకుంటే బీజేపీలో కూడా కొన్ని పొరపచ్చాలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ అన్నట్టుగా విష్ణు కుమార్ రాజు లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే మాట్లాడిన సందర్భాన్ని చూసాం మనం. సో అటువంటి సందర్భం ఎగ్జాక్ట్ గా బేసిక్ గా జమలమడుగు వ్యవహారంలో మనం చూస్తాం. జమలమడుగు బీజేపీ ఎమ్మెల్యే వర్సెస్ తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే మధ్య ఒక యుద్ధమే జరిగింది. చివరికి చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను సాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి సమస్యలు కూటమిలో అక్కడక్కడ జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి చంద్రబాబుకున్న అనుభవం, చంద్రబాబుకున్న చాణక్యత, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది కాబట్టి కొంత ఎక్కడ ఇష్యూస్ జరగకుండా ఉన్నాయి. కాకపోతే ఇదే వ్యవహారం కొంచెం ముందుకు కానీ పోతే, అంటే కొత్త ఇప్పటికీ 6 నెలలు అయింది, ఇంకా ప్రభుత్వం కుదుటి పని లేదు, ఇప్పుడే ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు మొదలైన పరిస్థితుల్లో ఒకవేళ తేడా వస్తే ఏంటి అని ఒక చర్చ కూడా పార్టీలో చాలా కింద స్థాయిలో ఆ చర్చ అయితే కొంత జరుగుతుంది. కానీ ఇద్దరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి ఒకరి సాయం ఒకరు అవసరం అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు. కాబట్టి సో ఈ వ్యవహారంలో ఎక్కడ పొరపచ్చాలు ఇంకా ముందుకు పోవు అనేది అయితే కొంత అర్థమవుతుంది. కానీ ఇష్యూస్ వ్యవహారంలో ఎక్కడికక్కడ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే ఈ రోజు లోకేష్ గాని ఆ వ్యవహారం మీద కొంచెం వేరే విధంగా మాట్లాడుంటే పరిస్థితి ఇంకో టర్న్ తీసుకునేది. కానీ లోకేష్ చాలా తెలివిగా, చాలా సమర్థనీయంగా ఆ వ్యవహారాన్ని, ఆ ప్రశ్నకి సమాధానం ఆయన వ్యక్తిగతం అని చెప్పి అంతటితో వదిలేసి బయటికి వెళ్ళిపోయారు, వేరే క్వశ్చన్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి అది ఇష్యూ పెద్ద టర్న్ తీసుకోలేదు అనేది కొంత పొలిటికల్ లో చర్చ జరుగుతున్న పరిస్థితి. రైట్ ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఎందుకంటే గతంలో
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు? ఆ స్టేట్మెంట్కి సంబంధించి అక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది నారా లోకేష్ని. ఆ తర్వాత నారా లోకేష్ రియాక్షన్ ఏంటి? ఇవన్నీ రెండింటినీ కూడా ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి. నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన